హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఈరోజు గుడివాడలో చాలా టెన్షన్ వాతావరణం నెలకొంది. నిజానికి గుడివాడ అంటే ఒకప్పుడు కొడానని అడ్డాగా పిలుచుకునేవాళ్ళు. ఎందుకు అంటే 2004, 2009, 2014, 2019 4 సార్లు వరుసగా గెలిచినటువంటి ఎమ్మెల్యే కొడాలి నాని. 2 సార్లు టీడీపీ పార్టీ నుంచి, 2 సార్లు వైసీపీ పార్టీ నుంచి వరుసగా 4 సార్లు గెలిచారు. హ్యాట్రిక్ పైనే గెలిచారు ఆయన. కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. మొన్న ఎన్నికల్లో ఓడిపోవటానికి ఉన్న కారణం నేను చాలా వీడియోలో చెప్పున్నాను. కొడాలి నాని నోటి దూల ఫలితంగా కొడాలి నాని జనానికి దూరం అయిపోయారు. ఒక మాస్ లీడర్ అయినప్పటికీ కూడా, అక్కడ జనాల్లో కొంత మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ కూడా నోటి దూల ఫలితంగా కొడాలి నాని గుడివాడికి దూరం అయిపోయారు. గుడివాడ ప్రజల్లో మనసుల్లో నుంచి వెళ్ళిపోయారు. ఇతని నోటి దూల ఇతన్ని ఓడించింది. ఇవాళ కొడాలి నాని కనపడితే మేము ఊరుకోము అనే కాడికి కొడాలి నాని మీద అసహ్యం పెరిగిపోయింది. నిజానికి వాళ్ళ గుడివాడలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని పెట్టారు. ఆ సమావేశంలో కొంత సహజంగానే టీడీపీకి వ్యతిరేకమైన బ్యానర్లు, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకమైన బ్యానర్లు ప్రదర్శించారు. ఏమినని, ఏదో వీళ్ళు వైసీపీ ప్రోగ్రాం తీసుకున్నారు కదా, బాబు గ్యారంటీ మోసం, అదే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పేసి ఆ బ్యానర్లు చంద్రబాబు నాయుడిని, టీడీపీ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని కించపరుస్తూ కొన్ని బ్యానర్లు వెలిచాయి. ఆ బ్యానర్లకి కౌంటర్గా టీడీపీ కొంతమంది కార్యకర్తలు కూడా కొన్ని బ్యానర్లు కట్టారు. ఏది, కొడాలి నాని గారి గతంలో నన్ను కనుక గుడివాడలో ఓడిస్తే, టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే, వైసీపీని కనుక ఓడించగలిగితే చంద్రబాబు నాయుడు దగ్గర బూట్లు నాకుతూ పనిచేస్తాను అని చెప్పేసి గతంలో కొడాలి నాని కామెంట్ చేశాడు, సవాలు విసిరారు. అంటే గతంలో కొడాలి నాని ఏది పడితే అది మాట్లాడేవాళ్ళండి, మీకు తెలుసు కదా ఆ విషయం. కొడాలి నాని అలా మాట్లాడటం వల్లే ఇలా ఈ పరిస్థితి వచ్చింది. సో కొడాలి నాని మాటని గుర్తు చేస్తూ మరి చంద్రబాబు నాయుడు దగ్గర కాళ్ళ బూట్ల దగ్గర కొడాలి నానిని పెట్టి కొన్ని ఫ్లెక్సీలు తయారు చేసి వాళ్ళు కట్టారు. ఇప్పుడు కార్యకర్తల మధ్య వాగ్వాదం, గొడవ. ఎవరి ఫ్లెక్సీలు అంటే ఒకరి ఫ్లెక్సీలు ఇంకొకరు చింపేసుకునేటువంటి పరిస్థితి. పోలీసులు ఇరు వర్గాల్ని సంధాయించారు. ఇరు వర్గాల మధ్య కూడా ఒక ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. అయితే ఈ ఘర్షణకి ఇంకో కారణం కూడా ఉంది. వైసీపీ మాజీ మంత్రి పేరు నాని నిన్న కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏమని వ్యాఖ్యలు చేశారు? రప్పారప్ప అని డైలాగ్ కొట్టద్దు, చీకట్లో కన్ను కొట్టేసి చేసేయాలి, తర్వాత ఏమీ తెలియనట్టు ఏం జరిగిందిరా అనేయాలి. చేసేయాలంటే ఏం చేసేయాలి? చంపేయాలా? అంటే చీకట్లో చంపేయాలి అని అర్థం వచ్చేరా? అంటే ఆ డైరెక్ట్ ఆ పదం వాడకపోయినా ఆ అర్థం వచ్చేరా? రప్ప అంటం కాదు, చీకట్లో కన్నుగొట్టి చేసేయాలి, మళ్ళీ బయటకు వచ్చి ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మాట్లాడాలి అని ఒక నాయకుడే, ఒక మాజీ మంత్రే చేసిన కామెంట్స్ ఇవాళ సోషల్ మీడియా చాలా పెద్ద వైరల్గా మారాయి. ఆ పేరు నాని ఇవాళ గుడివాడ మీటింగ్కి గెస్ట్గా వస్తున్నారు. అందులో కూటమి కార్యకర్తలను, ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ మధ్య రప్ప డైలాగులతో ఇరుచుకుపడేటువంటి పేరు నాని మీద కూడా అక్కడ ప్రజలు, అక్కడ కూటమి కార్యకర్తలు వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. నిజంగా కూడా కొడాలి నాని మాటలు గతంలో ఉన్నవి, ఇప్పటికీ పేరు నాని మాట్లాడుతున్న మాటలు, ప్రజల్ని రెచ్చగొట్టేలా ఉన్నటువంటి మాటలు, కవ్వింపు మాటలు. నిజానికి వైసీపీ కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కవ్వింపు మాటల ద్వారా ఘర్షణ పూరిత వాతావరణం రావాలి. వైసీపీ కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగాలి. దీన్ని పెద్ద ఎత్తున వైసీపీ ప్రొజెక్ట్ చేయాలి. రాష్ట్రంలో ఏదో అశాంతి వాతావరణం ఉంది, వైసీపీ కార్యకర్తల మీదకి కూటమి కార్యకర్తలు కొట్టడానికి వస్తున్నారు, వైసీపీ ఆఫీసుల మీద దాడులు జరుగుతున్నాయి, వైసీపీ నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి, ఇది ప్రొజెక్ట్ చేయాలి. ఇవాళ కొడాలి నాని మీదకో, పేరు నాని మీదకో, లేదు వైసీపీ నాయకుల మీదకో ఏదైనా జరిగితే రేపు పొద్దున జగన్ వచ్చి పరామర్శ ప్రోగ్రాం పెట్టుకోవాలి. దీని మీద జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున మాట్లాడాలి. ఇది మొత్తం కూడా మీడియాలో హైలైట్ కావాలి. హైలైట్ కావడం ద్వారా ఇండస్ట్రియలిస్టుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏదో జరుగుతుంది, కూటమి కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఒకరి మీద ఒకరు కొట్టుకుంటా ఉన్నారు, వైసీపీ గ్రాఫ్ పెరిగింది, అది కూటమి తట్టుకోలేకపోతుంది, రెండోది రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం లేదు, కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడితే ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టొద్దు అని అంతర్జాతీయ కంపెనీలు, దేశీయ కంపెనీలు అనుకోవాలి. అమరావతి డిస్టర్బ్ కావాలి. ఇది చాలా క్లియర్గా వైసీపీ ప్లాన్ చేస్తూ ఉంది. కొంతమంది కూటమి కార్యకర్తలు కూడా ఆ ట్రాప్లో పడి అదే క్రమంలో వాళ్ళ మాటలకు రియాక్ట్ అవ్వాలి కదా, వాళ్ళు రెచ్చగొడితే మేము పడాలా, ఇప్పటికీ వాళ్ళు తిరిగితే మేము పడాలా, వాళ్ళ మీద కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోదా. నన్నపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏమో డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యేని పట్టుకొని, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని పట్టుకొని అనరాని మాట అంటాడు. సాక్షి ఛానల్లో డైరెక్ట్గా అమరావతి మహిళల్ని లైవ్లో కించపరుస్తారు. పేరు నాని డైరెక్ట్గా
రప్ప రప్ప అనేదేంది చేయండి అని డైరెక్ట్గా హింట్ ఇచ్చేస్తాడు. అక్కడెక్కడో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదిమూలపు సురేష్ ఏమో చేసేయండి ఏదో ఒకటి రప్ప రప్ప, ఇప్పటి వరకు జరిగిన రాజకీయం వేరు, ఇప్పుడు జరగబోయే రాజకీయం వేరు, అంతా రప్ప రప్ప అని చెప్పేసి ఆయన అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన పర్యటనలో ఆయన జనాన్ని చంపుకుంటే ముందుకెళ్ళిపోతుంటాడు. ఏ పర్యటనకి వెళ్తే అక్కడ వివాదం సృష్టిస్తుంటాడు. ఒక చోట రాళ్ళు వేస్తారు, ఒక చోట జనాన్ని చంపేస్తారు, ఇంకో చోట మామిడికాయలు రోడ్డు మీద పోసి దాన్ని దొక్కిచ్చేస్తారు. ఇలా ఒక గందరగోళ వాతావరణాన్ని, ఒక నిశ్శబ్దంగానే ఆంధ్రప్రదేశ్లో శబ్దాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం వైసీపీ చేస్తుంది. నిజానికి గుడివాడ అంటే ఆ పేరులోనే ఉంది, గుడి అని చెప్పేసి. అది ప్రశాంతతకు నిలవైనటువంటి ప్రదేశం. నిజానికి మొన్న వెనిగెల రాము టీడీపీ అభ్యర్థి కొడాలి నాని మీద 53,000 పైగా మెజార్టీతో గెలిచాడు. ఓ బ్రహ్మాండమైన విజయం. కొడాలి నాని 4 సార్ల తర్వాత ఘోర పరాజయాన్ని పొందాడు. సరే, ఘోర పరాజయం పొందిన తర్వాత వైసీపీ రివ్యూ చేసుకోవాలి, ఎందుకు ఓడిపోయామో తెలుసుకోవాలి. 4 సార్లు గెలిచినోడు, మాస్ లీడర్ అనుకున్నాడు, ఎప్పుడో ఒక ఎన్ఆర్ఐ అప్పటికప్పుడు ఎలక్షన్స్ ముందు వచ్చి టికెట్ కొత్త అతనికి ఇస్తే అతను ఎలా గెలవగలిగాడు, ఎందుకు కొడాలి నాని ఓడిపోయాడు, ఎందుకు రాష్ట్రంలో 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయాయి, వైసీపీ రివ్యూ చేసుకోవాలి. కానీ చేసుకోకపోగా ఇప్పుడు అభివృద్ధిని డిస్టర్బ్ చేసే ప్రయత్నం. ఎందుకు అభివృద్ధిని డిస్టర్బ్ చేసే ప్రయత్నం? నేను నిన్నదాక మన మెయిల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆంధ్రప్రదేశ్లో ఏపీఎండిసి ద్వారా, అంటే ఆ బాండ్ల ద్వారా 9,000 కోట్ల ఫండ్ జనరేట్ చేయాలని కూటమి ప్రభుత్వం అనుకుంటే దాంట్లో పెట్టుబడి పెట్టొద్దు అని ఒక 200 కంపెనీలకి ఉదయ్ భాస్కర్ అనేటువంటి ఒక జర్మనీలో పనిచేస్తున్న ఇప్పుడో ఉద్యోగితోటి మెయిల్స్ పెట్టించింది వైసీపీ. ఆ విషయాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బయట తీసుకొచ్చారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఫండ్ జనరేట్ అయితే, ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తే, ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు పెడితే, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు వస్తే, కూటమి ప్రభుత్వం మీద పాజిటివ్ ఏర్పడితే ఎప్పటికీ వైసీపీకి అధికారం రాదు. ఇప్పుడు వైసీపీ ఏం చెప్పుకోవాలి? సంక్షేమ పథకాల గురించి చెప్తా ఉంది. ఆ పథకం రాలేదు, ఈ పథకం రాలేదు, పలానోళ్ళకి రాలేదు, పలానోళ్ళకి రాలేదు అని చెప్తా ఉంది. ఇవాళ కాకపోయినా రేపైనా ఆ పథకాన్ని అమలు చేస్తారు. ఎవరెవరికి రాలేదు వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతారు. ఈ పథకాలని నమ్ముకొని ఎన్నాళ్ళు? ఒకవేళ అభివృద్ధి కనపడింది అనుకో, ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగే పరిస్థితిలోకి వచ్చారని వాళ్ళకి అర్థమైందనుకో, ఈ పథకాల విషయం అసలు జనంలోకి వెళ్ళదు. కాబట్టి ముందు ఉద్యోగాలు లేకుండా చేయాలి అంటే కంపెనీలు ఆపాలి, పెట్టుబడులు ఆపాలి, ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. ఫండ్ జనరేట్ కాకుండా అమరావతి డెవలప్ అయిందనుకోండి, ఒక రాజధాని తయారైందనుకోండి, పోలవరం కంప్లీట్ అయిందనుకోండి, ఆ వైజాగ్లో టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలాంటి అంతర్జాతీయ కంపెనీలు ల్యాండింగ్ అయ్యాయనుకోండి, వైసీపీకి వచ్చే ఎన్నికలు ఏముంటుంది? వైజాగ్ రాజధానిగా పెడతానన్నా వైజాగ్ ప్రజలు ఓటేరు. ఎందుకంటే అక్కడ అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడి పెట్టిన తర్వాత, అక్కడ ఒక కంపెనీ కనపడుతున్న తర్వాత, అంటే ఐటీ హబ్గా వైజాగ్ కనపడుతున్న తర్వాత ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రజలు మొన్ననే వద్దు పో అని చెప్పిన పరిస్థితి. రాజధాని పెడతానన్నా, నివాసం ఉంటానన్నా వద్దు పో జగన్ అని చెప్పిన పరిస్థితి. రేపొద్దున ఎవరు ఓటేస్తారు? సో వైసీపీకి అర్థమైపోయింది, ఇక్కడ అమరావతి కట్టబడితే, అభివృద్ధి జరిగిపోతే రేపటి రోజున ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి అవకాశం ఉండదు, ఇక పార్టీ సర్దుకోవాల్సిందే, దుకాణం సర్దుకోవాల్సిందే అని అర్థమైపోయింది. కానీ అధికారం అవసరం, అత్యవసరం. ఏ రాజకీయ పార్టీకైనా అధికారం అవసరం, కానీ వైసీపీకి అత్యవసరం. ఎందుకు? తమ డబ్బులు కాపాడుకోవాలి, తమ ఆస్తులు కాపాడుకోవాలి, తమ మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవాలి అంటే అధికారం ఉండాలి, ఎంపీలు ఎక్కువ ఉండాలి, కేంద్రంతో లాబింగ్ చేసుకునేటువంటి పరిస్థితులు ఆ పార్టీ ఉండాలి. అలా ఉండాలంటే ఆ పార్టీ చేతిలో అధికారం ఉండాలి, ఉండి తీరాలి. అందుకని అధికారం కోసం ఏమైనా చేయడానికి, ఎంత దూరమైనా వెళ్ళడానికి వైసీపీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఇప్పుడు అందుకనే కొంత కవ్వింపు చర్యలు, కొంత ప్రజల్ని గందరగోళపరిచే చర్యలు చేస్తూ ఉంది. సహజంగా ఆ ట్రాప్లో కూటమి కార్యకర్తలు కూడా పడకపోతే మంచిది అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా దయచేసి కామెంట్ చేయండి.